ఏపీలో రేషన్ అక్రమ బియ్యం తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు పెంచింది. రేషన్ బియ్యం తరలింపుపై సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వినీత్ బ్రిజ్లాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీంలో మొత్తం 6 సభ్యులున్నారు. పీడీఎస్ ఎక్స్పోర్ట్ అక్రమ రవాణాపై సిట్ విచారణ చేయనుంది. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో వీర విధేయుడిగా పనిచేసిన డీఎస్పీకి సిట్లో చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం పేదలకిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు ఆఫ్రికా దేశాలకు తరలిస్తుండటంపై కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టుని సందర్శించి షిప్ లో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించి కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కాకినాడ పోర్టులో జరుగుతున్న వ్యవహారం గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 సభ్యులతో కూడిన సిట్ కు చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్కు బాధ్యతలు అప్పగించారు. సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందరరావు, గోవిందరావు, రత్తయ్య మొత్తం చీఫ్ సహా 6తో సిట్ ను ఏర్పాటు చేసింది. పీడీఎస్ రైస్ ఎగుమతిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 ఎఫ్ఐఆర్ల ఆధారంగా సిట్ విచారణ జరపనుంది. సిట్ నివేదికను ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా విచారణ జరగనుంది. పీడీఎస్ రైస్ రవాణా జరిగిన విధానంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై సిట్ పూర్తి విచారణ చేయనుంది. పీడీఎస్ రైస్ ను ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్లలో ఎలా నివేదించారో సిట్ వెలికి తీయనుంది. దోషులుగా తేలితే వెంటనే అరెస్టు చేసేందుకు సిట్ కు పూర్తి అధికారం ఉంది. సాక్షులను, సంబంధిత డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించి అవసరమైతే సీజ్ చేసేందుకు సిట్ కు అధికారాలను కల్పించింది ఏపీ ప్రభుత్వం. తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్ నియామకం వివాదాస్పదంగా మారింది. సిట్ లో వైసీపీ వీర విధేయుడిగా ఉన్న డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డిని నియమించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అశోక్ వర్ధన్ రెడ్డి చెలరేగిపోయారు. ఎన్నికల సమయంలో అశోక్ వర్ధన్ రెడ్డికి ఒంగోలు డీఎస్పీగా వైవి సుబ్బారెడ్డి పోస్టింగ్ ఇప్పించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించడంతో దర్శి డీఎస్పీగా నియమించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి తొత్తుగా అశోక్ వర్ధన్ రెడ్డి వ్యవహరించారని ఆరోపణలున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ వర్ధన్ రెడ్డిని వీఆర్లోకి పంపించారు. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో అశోక్ వర్ధన్ పేరును చూసి ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.